హరిజనవాడ 1వ వార్డులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, బొల్లి మునయ్య, ఎర్రన్న, బ్లడ్ అచ్చు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక వార్డు ప్రజలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిది మాజీ ఎమ్మెల్యే మరి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అందరికీ ఆయన ఈ రోజు పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం మేము. అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, ఈ వార్డు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. కానీ కార్యకర్తలు అయితేనేమి, మరి వార్డు ప్రజలు అయితేనేమి అందరూ ఆయన కోసం కష్టపడుతున్నారు. కానీ ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలా నేను కోరుకుంటుండేది అదే. కానీ శిల్పామోహన్ రెడ్డి మాకు ఎంత చేసినాడంటే ఈ రోజు ఆయన పుణ్యం అని చెప్పి మేము ఈ రకంగా ఉండం. కానీ మేము ఎన్నడుగునా శిల్పామోహన్ రెడ్డి ఈ వార్డులో అడుగు పెట్టినాడో ఇప్పటికి మారిపోయి మేము బిల్డింగులలో, మిద్దెలలో ఉండాము. కానీ మేము ఒకప్పుడు కొట్టాలు ఇడిచిపెట్టి మేము ఎక్కడో పోయి ఉండి బతికేవాళ్ళం. కానీ ఈ రోజు ఆయన పుణ్యం అని మేము ఈ రోజు బాగా బిల్డింగుల నుండి కట్టించుకొని ఆయన సాయం ఎంతో ఉంది బాగుండమని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల లెజెండ్ శిల్ప మా కుటుంబం అనుకునే మా శిల్పన్న గారికి, మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారికి జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ రోజు 1వ వార్డు ఇంత బాగుందంటే కారణం పెద్ద శిల్పమోహన్ రెడ్డి గారు పుణ్యమే. ఆ రోజుల్లో 2004 నుంచి మారింది. అంతకుముందు పోతే గుడిసెలు, కొట్టలు అయితేనేమి కారడము, ఈ కారం ఉండడం, ఇళ్ళలో పనకాలంటేనే భయంగా ఉండేది. అలాంటి రోజుల్లో శిల్పమోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడైతే మా 1వ వార్డులోకి ఎరకలయ్య, ఎర్రన్న గారు ఇలాంటి పెద్దలు ఎంతో మంది కలిసి వారిని ఎప్పుడైతే ఈ వార్డులోకి తీసుకొచ్చినారో ఆ పాదాలు ఇక్కడ పెట్టిన పట్నే మా వార్డు షేపే మారిపోయింది. మేము ఎంతమంది ఎలా మారినా ఏం మారినా కానీ మాలాంటి కార్యకర్తలు వాళ్ళ రుణం ఎప్పటికీ చచ్చిపోయినా తీర్చుకోలేము. ఎందుకంటే ఇంత బాగుందంటే కారణం ఒక్క శిల్ప కుటుంబమే. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరిని కాపాడి చేసి రామశంకర్ నాయక్ గారిని, జేసీ గారిని పిల్లంపించి ఇక్కడ నిలబెట్టించి ఎన్నెన్నో ఇక్కడికి రావాల్సిన నిధులను తెప్పించి మిగతా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి ఇక్కడ కావాల్సిన వసతులు చేపించి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినారు. అందుకని యూత్ కానీ మహిళలు కానీ జాగ్రత్తగా ఉండి ఆయన పోగొట్టకుండా ఆయన కాపాడుకుంటే మన పిల్లలు భవిష్యత్తు పట్ల బాగుంటామని జై శిల్పన్న. ఈరోజు మన ప్రీతమ నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో అందరం కలుసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాము. ఆయన వర్గము, ఆయన ఫాలోవర్స్, యూత్, పెద్దలు, ప్రజలందరం కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. భగవంతుని దయతోటి అందరము క్షేమంగా ఉండి అందరం బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ వేడుకలు ఆయన ఉన్నన్నాళ్ళు మనం ఉన్నన్నాళ్ళు మంచిగా జరుపుకొని అంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే గారు రవికిషోర్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడో దూరంలో ఉన్న కూడా ఇప్పుడు మునయ్య గారికి వీడియో కాల్లో అందుబాటులో వచ్చి అభిమానులందరినీ మాట్లాడడం జరిగింది. నిజంగా అన్న రవణ గారు మీరు ఈరోజు లేకున్నా కూడా ఒక నాయకుడుగా మీ స్థానం ఎంతో పెద్దది. ఎందుకంటే ఈరోజు మీరు లేకున్నా కూడా ఎంతో మంది కార్యకర్తలు రక్తదానం చేసి గర్భిణీ మహిళలకైతేనేమి, తలసిమి చిన్నారులకైతేనేమి వాళ్ళకు ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళుగా మిగిలినారు. మీరు ఎక్కడున్నా కూడా సేవా కార్యక్రమాలు మాత్రం ముందుకు తీసుకునే విధంగా మీ అభిమానులు, మీ కార్యకర్తలు అలా మలిచిన మీ మనసుకు గొప్పదనానికి నేను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు.